క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలేనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ప్రియులారా, మనకు ఏదైనా సమస్య వస్తే ఖచ్చితంగా మనుషులను ఆశ్రయిస్తాము. మనుషుల యొద్దకు వెళ్ళి మన బాధను చెప్పుకుంటుంటాము. తర్వాత దేవుని యొద్దకు వస్తాము. కానీ దేవుని పాదాలను ఆశ్రయించడము, దేవుని సన్నిధిలో కూర్చోవడము అనేది నేటి దినములలో అనేకుల జీవితాలలో జరగడం లేదు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీని మనము చూచినట్లయితే, ఆమె జీవితాన్ని మనము చూచినట్లయితే ప్రతి సందర్భములో తాను ఆనందించడానికి, ఆశ్రయించుటకు, కన్నీరు విడుచుటకు, ప్రేమను పొందుటకు, ఓదార్పు పొందుటకు ప్రతి సందర్భంలో తాను ఆశ్రయించినది క్రీస్తు పాదాలనే, తాను కూర్చున్నది క్రీస్తు పాదాల యొద్దనే. ఆ స్త్రీనే మరియా. మార్తా యేసుక్రీస్తు ప్రభు వారిని తన ఇంటిలోనికి ఆహ్వానించినది. అందుకే ఆయనకు ఉపచారము చేయుటకు అనేకమైన పనులను నెత్తిన వేసుకొని నానా హైరాణ పడుతూ ఉన్నది. అంతేకాకుండా ఆ సమయంలో తనకు సహాయము చెయ్యని తన సహోదరి అయిన మరియపై విసుక్కున్నది. కానీ మరియ మాత్రము అలాంటి హడావుడులు ఏమీ పెట్టుకొనకుండా, హైరాణ పడకుండా ప్రభువు పాదాల యొద్ద కూర్చున్నది. సుందరమైన ఆ మోమును చూస్తూ మధురమైన దేవుని మాటలను వింటూ కూర్చున్నది. మరొక సందర్భంలో మనము చూచినట్లయితే, లాజరు మరణించాడు. తమ సహోదరుని మరణము తట్టుకోలేని ఆ సహోదరులు ఎంతగానో ఏడుస్తున్నారు. అయితే వారిని ఓదార్చుటకు ఎందరో వచ్చారు. ఆ సమయంలో వారిని కలుసుకొనుటకు యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తున్నారని తెలుసుకున్న మార్తా త్వరగా ఆయనను ఎదుర్కొన్నది. ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని అన్నది. అయితే మరియ కూడా అదే మాట అన్నది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారని తెలుసుకున్న మరియ త్వరగా వెళ్ళి ఆయన పాదముల మీద పడింది. యేసుక్రీస్తు ప్రభువారు తమ సహోదరుని బ్రతికించారు కాబట్టి అతని కుటుంబముతో కలిసి పస్కా పండుగకు 6 దినముల ముందే యేసుక్రీస్తు ప్రభువారు అతని ఇంటికి వచ్చారు. అందుకే మార్తా అందరికీ ఉపచారము చేస్తున్నది. అయితే ఈ సమయంలో సైతము మరియా మిక్కిలి విలువగల అచ్చజటామాంసి అత్తరు తీసుకుని క్రీస్తు పాదముల మీద పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచినది. ప్రియులారా, ఇక్కడ మనము గమనించినట్లయితే మరియా ప్రతి సందర్భములోనూ తాను ఉన్నది కేవలము క్రీస్తు పాదముల యొద్దనే. మార్తా అనేక పనులతో హడావిడి పడినప్పటికీ కూడా మరియ మాత్రము నెమ్మదిగా, ప్రశాంతముగా క్రీస్తు పాదముల యొద్దనే కూర్చున్నది. అందుకే ఆమె జీవితంలో ఎటువంటి హడావిడులు కనిపించలేదు. అందుకే ప్రభువు మరియను గూర్చి ఈ విధంగా సెలవిస్తుంటున్నాడు, మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది అని. ప్రియులారా, నేడు మన దైనందిన జీవితంలో కూడా అనేక తొందరలు మనలను వెంటాడుతూ ఉంటాయి. ఎన్నో సమస్యలు మనలను వేధిస్తూ ఉంటాయి. మనము కూడా ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో చికాకులు గుండా, ఎన్నో అవమానాల గుండా, రకరకాల మనుషుల మధ్య వివిధ రకములైన సవాలులు, పరిస్థితుల గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఏ క్షణము ఏ విధముగా ఉంటుందో మనకు తెలియదు. అయితే ఇటువంటి సందర్భములో, ఇలాంటి పరిస్థితులలో మనము ఎలా ఉంటున్నాము? మార్త వలె అనేకమైన విషయాల గురించి తొందర కలిగి ఉంటున్నామా, లేక మరియ వలె ఉత్తమమైన దానిని ఎన్నుకుంటున్నామా? దీని అర్థము అన్ని పనులు వదిలేసి ఎప్పుడూ ప్రార్థనలో గడపమని కాదు, కానీ నిరంతరము దేవునితో సహవాసము కలిగి దేవునిని స్తుతిస్తూ, ధ్యానిస్తూ జీవించమని, దేవుని సన్నిధిని అనుభవించమని. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనకు సుఖము, శాంతి, నెమ్మది, సౌఖ్యము కలుగుతాయి. అవి లేకపోవడం వలనే మనము
అన్నింటి గురించి భయపడుతూ ఆలోచిస్తూ కృంగిపోతూ ఉంటున్నాము. కాబట్టి ప్రియులారా, నేటి నుండైనా మనము కూడా మరియ వలె ఉత్తమమైన దేవుని పాదాలను ఆశ్రయించుట, దేవుని పాదాల యొద్ద కూర్చుండుట, దేవుని పాదాల యొద్ద గడుపుట నేర్చుకుందాము. తత్ఫలితముగా మరియ వలె ఎల్లప్పుడూ నెమ్మదిగా జీవిస్తూ దేవునిలో ఉండే ఆనందమును, సమాధానమును పొందుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, అతి పరిశుద్ధ స్థలములో నివసించువాడా, తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధుడవైన మిమ్ములను, మీ వాక్యమును అనుదినము ధ్యానించుటకు, స్మరించుటకు మీరు మాకిచ్చినటువంటి ఇట్టి గొప్ప ధన్యతను బట్టి స్తోత్రములు. ప్రభువా, మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము, నెమ్మది, శాంతి, సుఖములు కలుగునని వాక్యము సెలవిస్తుండగా, ఎల్లప్పుడూ మీ సన్నిధిలో మీ పాదాల చెంత మీతో సహవాసంలో ఉండుటకు కృపను చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.